ఆమె చేస్తాం వల్ల పాప ఉంది పెళ్లి చేసేసాం అమ్మాయిది పెళ్లి భార్య మళ్ళీ పెళ్లి వస్తున్నాం వయసు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు తినేది ఆమె అందజేస్తే అప్పుడు ఇప్పుడు పిచ్చి వస్తుంది ఎవరి వల్ల మరి మనం మీ భార్యకి చెప్పారా మీరు ఇప్పుడు ఏమన్నారు? మన టైం బాగలేదు, టైం స్థితి ఉంది, నా దేవుడు చదువుకున్నాను, మాకు అంతా మంచిగా జరిగింది, నేను తిరిగిపోతుంది రేపు ఆదివారం, మరి ఇష్టమైంది అమ్మ బట్టలు పెట్టింది శ్రీకాకుళంలో ఒక ఊర్లోనే ఇట్లే వాకింగ్ చెప్పిన తర్వాత ఒక అతను బలవంతంగా ఇంటికి రమ్మన్నాడు. నేను సాధారణ ఎవరింటికి వెళ్ళను, చాలా బలవంతంగా ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్తే నా ఎదురుగా ఇంట్లో ఉన్న బీరువాకు కూడా ఇంట్లో ఉన్న ప్రతి బొమ్మ పెరిగేసి కదా, విగ్రహాలు పటాలు అన్ని లాగేసి పగలు కొట్టి పెరిగేసి, బీరువాలు కూడా స్టిక్కర్లు కూడా అన్ని పెరిగేసి కట్టగట్టి గంటలు బయటపడేది. ఒకటే మాట చెప్తున్నా, మీరు తీసుకోకపోయిన తర్వాత సంగతి, బాప్తిజం తీసుకుంటామా తీసుకోని తర్వాత సంగతి అది మీ ఇష్టం. కానీ ఒక మాట చెప్తాను, యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు లేడు. ఇవన్నీ అంతా ఒట్టి మాటలే, మనము తయారు చేసుకుందే ఇదంతా కూడా. ఒక పందిని దేవుడు అంట, ఏనుగుడు దేవుడు అంట, ఎలుకల దేవుడు అంట, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుంటాం. కాబట్టి వాటి గురించి ఆలోచన అక్కర్లేదు. మనకి జీవం గల నిజమైన దేవుడు వద్దు, తీసేయండి, ఇంట్లో తీసేయండి. మీ కుటుంబానికి కూడా రేపు పొద్దున ఆశీర్వాదం. మీ భార్య నమ్ముకోవాలి ప్రభువుని, మీ పిల్లలంటే చిన్నపిల్లలు కాబట్టి పర్లేదు అండి, మీ భార్య కూడా దేవునిలోకి వస్తుంది. మీరు స్థిరంగా ఉండండి. కాకపోతే మీరు మీ భార్యను దేవుళ్ళు నడిపించగలగాలి. క్రైస్తవత్వం ఎలాంటిది అంటే అగ్ని లాంటిది. అగ్ని ఎప్పుడు తన దగ్గర ఉండదు, అగ్ని కాలుతూ వ్యాపిస్తుంది. సో మనలో ఉన్న జ్వాల తర్వాత ఇవంతా కూడా కాలుతూ వ్యాపించాలన్నమాట. మనం ఒక్కొక్కరు ఒక అగ్ని జ్వాల లాంటిది. సో అగ్ని ఎప్పుడు కూడా మండుతూ వెళ్ళిపోతుంది, వేరే వాటిని మండిస్తుంది. సో మనం కూడా అంతే, మనం మండుతూ వేరే వాళ్ళని మండించుకుంటూ వెళ్ళాలి. సో మీరు మీ భార్యను కూడా దేవుళ్ళలోకి నడిపించాలి. అందుకనే మేము దూరం వచ్చాం, 600 కిలోమీటర్లు మాకు బేస్తారుపేట. మా పిల్లలు మా భార్య భర్త మేము రేపు హాజరు కదా, మా చర్చి వెళ్తాం అంటే వెళ్ళండి. పిల్లల గురించి ప్రాబ్లం లేదు, బాప్టిజం పిల్లలకు అక్కర్లేదు. మీ భార్యకు మీరే దేవుళ్ళకి నడిపించి యేసు ప్రభువుని ఒప్పింప చేయండి. తర్వాత మీ పాస్టర్ అక్కడ ఉంటారు కదా, అతనితో బాప్టిజం తీసుకుంటారు. ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకుంటారు కదా, ప్రతి నెల మొదటి ఆదివారము ప్రభు వల్ల ఉంటుంది. రొట్టె ద్రాక్ష రసం ఇస్తారు. అదేంటో ప్రసాదం కాదు, ప్రసాదం అనుకుంటారు చాలా మంది, ప్రసాదమే కాదు. అదేంటంటే యేసు ప్రభు చనిపోకముందు తన శరీరాన్ని మన కొరకు నల్లగొట్టుకున్నాడు. సో ఆ శరీరం మన కొరకు నల్లగొట్టుకున్నాడు కాబట్టి శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని రొట్టెని తీసుకుంటాం. తర్వాత ద్రాక్ష రసం కూడా ఇంతే తీసుకుంటాం. ఎందుకు అని అంటే మన కొరకు రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. సో ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుని రొట్టె తీసుకుంటామో ద్రాక్ష రసం తీసుకుంటామో నిజంగానే బైబిల్ గ్రంథంలో చేస్తే 2 చోట్ల స్పష్టత కలిగింది మనుషులకు. ఆ తర్వాత మన ఆత్మ, లోపల ఉన్న ఆత్మ సిద్ధపడుతుంది దేవుని యొక్క రాజ్యం కొరకు. మనం కూడా పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. అంతేకాని అదేదో కొబ్బరి ఇచ్చారు, లేకపోతే ప్రసాదం ఇచ్చారు, లడ్డు ఇచ్చారు అనేది కాదండి. ఇది యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. మీరు వచ్చే నెల మొదటి ఆదివారం మీ చర్చిలో ఇస్తారులేండి, అది తప్పకుండా తీసుకోండి. వెళ్ళండి ఏమంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 5. బైబిల్ చదవలేరు, ఒక పర్లేదు, 5 వరకు చదువుకున్నారు. చర్చికి ప్రతి ఆదివారం వెళ్ళండి. రెండోది మొదటి ఆదివారం మీకు ఇస్తారండి. మొదటి ఆదివారం, ప్రతి నెల మొదటి ఆదివారం రొట్టె ద్రాక్షరసం ఇస్తారు, అది కూడా తీసుకోండి. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళండి. చదువు రాకపోయినా పర్వాలేదు, రోజు ప్రార్థన చేయండి. మోకాళ్ళు వేసి యేసు ప్రభు నిజమైన దేవుడివి, నాకు వేరే మతము, నా పరిస్థితి నీకు ఒక్కడికే తెలుసు, నేను పడిపోకుండా మళ్ళీ వేరే దేవతల దగ్గరికి నేను వెళ్ళకుండా నన్ను బలపరచు, నన్ను స్థిరపరిచి నీలోనే నేను ఉండిపోవాలి, నా భార్యను కూడా రక్షణలోకి నడిపించి ఆమె కూడా బాప్టిజం తీసుకోవాలని మీరు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తారు.